guys, welcome to my YouTube channel Tire Gossip. So friends, ఈ రోజు మరో కొత్త వీడియోతోని మీ ముందుకు వచ్చేసాం. సో ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో మనం గోవాకి ప్లాన్ చేసాము. సో ఈ రోజు మేము బయలుదేరుతున్నాము. చూద్దాం వీడియో ఎట్లుంటుందో, మరి ఎంజాయ్ చేద్దాం ఫ్రెండ్స్. కమ్ ఆన్, లెట్స్ గో ఫ్రెండ్స్. మరి వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ కంపల్సరీ చేయండి. సో మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వెయిటింగ్, పాషా ఇంకా సాయి వస్తున్నారు కారు తీసుకొని. సో చూసాం ఎంతసేపు పడుతుందో. పాషా, ఈ కార్లో మనం గోవా దాకా వెళ్తామా? ఇప్పుడు నుంచే సౌండ్ వస్తుంది, చుక్కు 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 అని. మామా, ఇది కార్ కాదు, మ్యూజిక్ ప్లేయర్. నువ్వు గేర్ మార్చు, కొత్త సాంగ్ వస్తుంది. అరే, ఇది నువ్వు మ్యూజిక్ ప్లేయర్ అనుకుంటున్నావు. మ్యూజిక్ ప్లేయర్ కాదురా, ఇరిగిపోయిన హార్మోనియం. ఇప్పుడు నువ్వు బ్రేక్ కొడితే అది బెదిరిస్తుంది నిన్ను, వెయ్యకు అని. వినండిరా, వేరే వాళ్ళేమో డిఫరెంట్ గా ప్లాన్ చేస్తారు వెళ్దామని. మనమేంద్రా ఈ కార్ లో వెళ్తున్నాము. అరే, నీ మామ దగ్గర ఉంటే తీసుకురా కార్. మాటలు కాదురా, రే తెచ్చింది గొప్ప. రే కార్ ఆగిపోతుందిరా. ఆగింది, ఆగిపోయింది. ఏం కర్రా నీది? ఎందుకురా మమ్మల్ని సంపు? దానికి దాహం వేస్తుందేమో, చూద్దాం. నాయలో పెట్రోల్ ఏదో ఒకటి పోదాం. నీకు అట్లా అనిపించిందా? నాకేమో ఫ్యాన్ ఉగులాడుతుందని అనిపించింది, కానీ చూస్తే ఫ్యాన్ లేదాడ. భాష, మన గోవా ప్లాన్ ఇప్పుడు గో టు హెల్ అయితే రోయ్. మనం ఇప్పుడు కాలేజ్ బంకు కొట్టి హాస్టల్లో ఇరికిపోయినట్టుంది కథ మనది. అరే ఆపండ్రా, మీరు కార్ తెచ్చినందుకు కొద్దిగా కూడా కృతజ్ఞతలు లేరు మీరు. ఇప్పుడు నువ్వు లోపల కూర్చో, నేను సాయి దొబ్బుతాము. స్టార్ట్ చేయి. అరే ఏంట్రా దొబ్బేది? కార్ రా, కార్. భాష, నీ కార్ని కేవలం డ్రైవ్ చేయడమే కాదు, జిమ్ వర్కౌట్ కూడా అవుతుంది మనకి. అరే, మనం కార్ పేరు మారుదాం రా ప్లీజ్. పుష్పక వాహనం అని పెడదామా? ఎందుకంటే ఎప్పుడు మనం పుష్ చేస్తా ఉన్నాం కదా. రేయ్, నీ మామగాడి కారు వదిలేసామా ఇన్నే రోడ్డు మీద? అనాథ అయిపోతుంది. రే, కార్ నన్న రోడ్డు మీద వదిలేస్తారా? మా మామకి తెలిసిందనుకో, నాది డింగిటకనే ఇక. అరే పుష్ చేయండి, వచ్చింది. స్టార్ట్ అయిందిరా. అరే పాషా, మనుషులకు బాడీ హెల్త్ చెకప్ ఉన్నట్టు ఈ కార్కి కూడా బాడీ హెల్త్ చెకప్ ఉండాల్సింది ఉండేరా. ఎట్లుందంటే 4 వీల్ చైర్ మీద కూర్చున్నట్టుంది కారు. మనం గోవాకి కార్తో కాదు, గాడ్తో వెళ్తున్నట్టు అనిపిస్తుందిరా. మన అదృష్టం బాగుంది, బతికున్నాం ఇంకా. పాషా, నీకు ఒకటి చెప్పాలా? నీ మామగారి కార్ని డ్రైవ్ చేయడం అంటే మనోధైర్యానికి పరీక్షే. అసలు పాషా, గోవాకి బస్ లో వెళ్ళి డబ్బులు చేయాలనుకున్నప్పుడు నువ్వు ఏమిరా ఈ లగ్జరీ కార్ తీసుకొచ్చావు? నేను లగ్జరీ కార్ ఉందని అన్నాను గాని లగ్జరీ డబ్బు ఉందని చెప్పలేదే. పర్లేదురా, ఈ ట్రిప్ ఒకటే చెప్తుంది, గోవా బీచ్ కాదు, నీ మామగారి కార్ లో డ్రామా మనం నేర్చుకుంటున్నామని. సో ఫ్రెండ్స్, మేము కొద్దిసేపట్లో గోవాకి రీచ్ అయిపోతాం. అక్కడ పోయినాక మరో వీడియోతో మీ ముందుకు వస్తాము. అండ్ స్టే ట్యూన్. బాయ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి ట్రయర్ గాసిప్స్ కి. ఫ్రెండ్స్, కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఎట్లా చెప్పండి.